నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈసీ. మార్చి 9 తర్వాత షెడ్యూల్ పూర్తి కావచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు. చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటన. రిటర్నింగ్ అధికారి చట్టవిరుద్ధంగా వ్యవహరించారని ఆగ్రహం. ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ ను మేయర్గా స్పష్టం. సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం ప్రకటించిన రాజస్థాన్ అసెంబ్లీ కార్యదర్శి. తొలిసారిగా పెద్దల సభలో అడుగుపెట్టనున్న కాంగ్రెస్ అగ్రనేత. తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం. ఎంపీలుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్, వద్దిరాజు ప్రకటించిన ఎన్నికల సంఘం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రేవంత్ రెడ్డి భేటీ. సెంట్రల్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ. కొత్త ప్రాజెక్టులను ప్రస్తావించిన ముఖ్యమంత్రి. మక్తల్ రోడ్ షోలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజలు మూడోసారి మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్య. కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 కుటుంబ పార్టీలే అన్న కేంద్ర మంత్రి. మేడారంలో మొదలైన సందడి. పూనుగొండ్ల నుంచి బయలుదేరిన సమ్మక్క భర్త పడిగిద్దరాజు. రేపటి నుంచి 4 రోజుల పాటు మహాజాతర. కరీంనగర్లోని సుభాష్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం. మంటల దాటికి ఇళ్లలో పేలిన 10 సిలిండర్లు. 20 గుడిసెలు పూర్తిగా దగ్ధం. మార్చి 22 నుంచి ఐపీఎల్ సీజన్ 17 అనౌన్స్ చేసిన లీగ్ చైర్మన్ అర్జున్ దుమాల్. రీసెంట్ గా దుబాయ్ లో ముగిసిన మినీ వేలం. ఇవి ఇప్పటి వరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.